హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఈ రోజు మీరు ఆల్రెడీ thumbnail లో చూశారు. ఓజీ ఓజిస్ గంభీరా ఎలా ఉంది? నాకైతే ఒకటే అనిపించింది, నిజంగానే గంభీరంగానే ఉంది. దీపావళి పండగ అడ్వాన్స్డ్గా ముందుగా వచ్చినట్టు అనిపించింది. సినిమా థియేటర్లు వెళ్ళి కూర్చున్న దగ్గర నుంచి ఎండింగ్ వరకు తమన్ మ్యూజిక్ మాత్రం చంపి సించి ఏం తాగి మ్యూజిక్ కొట్టాడో నాకైతే తెలియదు, కానీ చింపి పడేశాడు. మ్యూజిక్ విషయంలో అసలు ఎక్కడా కూడా రిమార్క్ పెట్టుకోవడానికి విషయమే లేదనమాట. ఫస్ట్ తమన్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మ్యూజిక్ మనిషిని ఒక థియేటర్లో ఒక దగ్గర కూర్చోబెట్టాలి అని అంటే మ్యూజిక్ ఇంపార్టెంట్. మ్యూజిక్ని మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బ బుర్ర బద్దలైపోయింది, ఒక రేంజ్లో ఉంది. ఇక మ్యూజిక్ తమన్కి 5.5కి 4.5 ఇచ్చేయచ్చు రేటింగ్, తిరిగే లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇక డైరెక్టర్ గురించి మాట్లాడదాం. సుజిత్ డైరెక్షన్ చేసిన విధానం ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది, కానీ ఎక్కడో కొంత ఏదో మిస్ అయిపోయింది అన్నట్టు నాకు అనిపించింది. సో సుజిత్ ఏదో చేద్దాం అనుకున్నాడు, బట్ దానికి అనుగుణంగా రీచ్ అవ్వలేకపోయాడేమో అన్నట్టు నాకు అనిపించింది అనమాట. సో ఓవరాల్గా అయితే బాగుంది. డైరెక్షన్ విషయం అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే కథని ఎలా లాక్కెళ్ళాలో అలా లాక్కెళ్ళారు. కథ మనకి అన్ని సినిమాలలో పాతదే, ప్రతి సినిమాలో గ్యాంగ్స్టర్ మూవీస్ ఎలా ఉంటాయో అలానే ఉందిలే, కానీ సో దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం ఏదైతుందో అది చాలా బాగా చేశాడని చెప్పాలి. సో దాంతోపాటు డిఓపికి ఇక ఎక్సలెంట్, అలానే ఎడిటింగ్ చాలా బాగుంది. డిఓపి స్టైలు మొత్తం కూడా చాలా బాగుంది. దాంతోపాటు డైరెక్షన్ కూడా చాలా బాగా అనిపించింది నాకు కూడా. కాకపోతే ఏంటంటే కొన్ని ప్రీవియస్ సినిమాల గ్యాంగ్స్టర్ మూవీలు గుర్తుకొచ్చినప్పుడు మనకి కొంచెం ఈ సినిమా ఆ సినిమాకి లింకప్ అయి ఉన్నది అనిపించింది కొన్ని సీన్లు. ఇదనమాట డైరెక్షన్ పరంగా చూసుకున్నట్టయితే. కథ మనకి కామన్ కథే, కానీ కొంచెం చూపించిన విధానం బాగుంది, కానీ ఇంకేదో ఉండుంటే బాగుండేది అని అనిపించింది నాకు డైరెక్షన్ విషయంలో. ఓకే, డైరెక్షన్కి మనం యావరేజ్గా 4.5 ఇచ్చేయచ్చు 5కి రేటింగు. ఇక దాంతోపాటు నెక్స్ట్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడితే పాపం గట్టిగా పెట్టింది ఎట్లయినా ఫ్యాన్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు, దానికి అందులో డోకా లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది పవర్ స్టార్ కాబట్టి మినిమం రిటర్న్స్ వస్తాయి, మనం అందులో ఆలోచించాల్సిన పని లేదు. ప్రొడ్యూసర్కి ఎక్కడ కూడా లాస్ లేదు. సో ఓకే, డన్. ప్రొడ్యూసర్ కూడా నో ప్రాబ్లం అని అనిపించింది. ఇక దాంతోపాటు హీరో దగ్గరికి వెళ్ళేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సీను ఎలివేషనే, ప్రతి సీను దీపావళి, ప్రతి సీను పటాకులే. సో పవన్ కళ్యాణ్ని చిన్నప్పటి నుంచి ఆయన ఏదైతే నేర్చుకున్నాడో అవన్నీ ఇక్కడ మనం చూసేసాం. ఓకేనా? ప్రతి ఒక్క సీను పవన్ కళ్యాణ్ వచ్చాడంటే అది వెల్వేషనే, పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే వెల్వేషను. ఒక దగ్గర కథ స్టార్ట్ అవుతుంది, ఇంకొక దగ్గరికి సీక్వెల్ వెళ్ళిపోతుంది. ఒక దగ్గర కథ ఉంటుంది, ఒక దగ్గర స్టోరీ వస్తుంది, మళ్ళీ దానికి సీక్వెల్ అంటే ఎటు పోయి కూడా పవన్ కళ్యాణ్కే ముడిపడుతుంది. స్టోరీ అంతా కూడా ఎటు పోయి పవన్ కళ్యాణ్కే ముడిపడుతుంది అనమాట. సో ఎనీవే, లుక్స్ అయితే ఎక్సలెంట్, డ్రెస్ మైండింగ్ హైలైట్గా ఉంది. గ్యాంగ్స్టర్ లైఫ్ స్టైల్లో ఏవైతే జరుగుతాయో కొన్ని గ్యాంగ్స్టర్లు చెడుగా ఉంటారు, కొన్ని గ్యాంగ్స్టర్లు మంచిగా ఉంటారు. సో హీరో అంటే మంచి ఎక్కడైనా, కానీ విలన్ అంటే ఎక్కడైనా చెడే, అది మనకి తెలిసిన విషయమే. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా ఓజీలో కూడా అంతే చూపించారు. ఇక జపాన్ లాంగ్వేజ్కి వచ్చేసరికి అది కథ మొత్తం కూడా జపాన్లోనే మొదలవుతుంది. సో మనకి ఆల్రెడీ సినిమా ఓపెన్ అవ్వగానే ఒక కుర్రాడు ఒక షిప్లో ఉంటాడు. ఆ కుర్రాడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మనకు క్లారిటీగా అర్థమవుతుంది, జపాన్ నుంచి వచ్చాడు. సో జపాన్లో తన లైఫ్ స్టైల్ ఏంటిది అనేది మనకైతే అదంతా ఏం చూపించలేదు, దానికి బ్యాక్గ్రాఫ్ ఉంది. ఇంకా అలానే ఫైట్స్ ఎక్సలెంట్. ఆ ఫస్ట్ ఫైటే అనిపించింది అకిరా నందన్ ఉన్నాడేమో ఆ క్యారెక్టర్కి అనుకున్నాము, బట్ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు అక్కడ నాకు అనిపించింది. ఇక దాని తర్వాతకి సీన్ అలా ముందుకెళ్ళిపోతుంటే ప్రతి సీన్ హైలైట్. హీరోయిన్ రోల్ తక్కువే ఉంది, కాకపోతే ఏంటంటే ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఉంటుందేమో తన రోల్ అన్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ వర్క్ అయితే దడదడ అనుకుంటానే వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్లో కొంచెం ఒక 20 minutes అక్కడక్కడ ఏదో అనిపించింది, కానీ ఫైట్లు మాత్రం దుమారం అని చెప్పాలి. సినిమా అంతా కూడా రక్తపాతం, గన్ల సౌండ్, రక్తపాతం, గన్ల సౌండ్, ఇది తప్ప నాకు ఇంకా ఏమీ కనిపించలేదు. ఒక కేజీఎఫ్ అలానే
ఒక సాహో, అలానే ఒక కొమరం పులి, ఇట్లా ఇవన్నీ క్యారెక్టర్లు మిక్స్ అయినట్టు నాకు కొంచెం ఎక్కడో అనిపించింది. బట్ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పిచ్చ పిచ్చగా నచ్చింది. సో నేను బెస్ట్ ఫ్యాను పవన్ కళ్యాణ్ గారికి. నాకు నచ్చలేదని కాదు, నాకు కూడా నచ్చింది. సినిమా అయితే బాగుంది, బాగాలేదని నేను చెప్పట్లేదు, బాగుంది. కానీ కొన్ని టాపిక్లు, కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటే అలా 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 ముందుకు వెళ్ళిపోవాల్సిందే. సో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం దడదడ 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 దడ అనుకుంటూ పోయింది. ఇక సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ ఏమనిపించింది, కానీ ఆ ఇంటర్వల్ బ్యాక్గ్రౌండ్ ఫైట్ అయితే అబ్బాబాబాబా, తలలు మొండాలు తెగుడే, ఆ కటారా యూజ్ చేసేది కానీ, ఆ నాంచాకులు ఫైట్లు కానీ, ఫైట్స్ మాత్రం అద్భుతం. అబ్బా, ఏమన్నా చూపించాడా సుజిత్, చాలా బాగా చూపించాడు. పవన్ కళ్యాణ్ కూడా ఆ లుక్స్ కానీ, ఆ డ్రెస్ మెండింగ్ కానీ, అబ్బో ఒక రేంజ్లో చూపించాడు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెట్టాడు, కానీ ఇంకొంచెం స్టోరీ మెన్షన్ చేసి ఉంటే బాగుండేమో నాకు అనిపించింది. బట్ ల్యాగ్ లేకోకుండా కట్ చేసి పడేశాడు. ఇంకా ఇక ప్రతి సినిమాలో ఒకటే వినపడుతుంది, యుద్ధం మొదలైంది, యుద్ధం మొదలైంది. ప్రతి సీన్కి యుద్ధం మొదలవుతుంది, ప్రతి సీన్కి యుద్ధం మొదలవుతుంది, ప్రతి సీన్కి యుద్ధం మొదలవుతుంది. సో అట్లా నాకు దాన్ని ఎందుకు అట్లా చూపించారనేది నాకు కొంచెం అర్థం కాలేదు. ఇక దాని తర్వాతకి లాస్ట్ పవన్ కళ్యాణ్ ముంబైకి వచ్చిన తర్వాతకి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాతకి అక్కడ సైలెంట్గా కూర్చుంటాడు. ఆ పోలీసుని బెదిరించే సీన్ అయితే ఉంది, అక్కడ కొంచెం మెంటల్గా రా 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 ఓ మెంటల్ 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 లాగా అనిపించింది. కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్గా పవన్ కళ్యాణ్ది ఓకే, ఎందుకనంటే మనం హీరోని తప్పు పట్టడానికి లేదు, బట్ డైరెక్షన్ చేసిన విధానంలో కొంచెం అక్కడ నాకు ఎందుకో సైకోయిజం అట్లాంటిది, అంటే బాగా ఫ్రస్ట్రేషను. సో కూల్గా వచ్చి ఫ్రస్ట్రేట్ అవుతాడు, డైరెక్ట్గా సీను వచ్చింటే బాగుండేది అనిపించింది. సో దాని తర్వాతకి ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కానీ, అలానే హీరోయిన్ క్యారెక్టర్ కానీ, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కానీ, కొంత సైడ్ ఉన్న వాళ్ళ క్యారెక్టర్ కానీ అట్లా 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 అనిపించింది. దాని తర్వాత విలన్ అయితే నాకు తెలిసి 100%కి 200% సూట్ అవ్వలేదు అనిపించింది. సో ఆ ప్లేస్లో ఇంకొక విలన్ పెట్టుంటే బాగా అనిపించేది, ఎందుకంటే ట్రైలర్లో చూపించినంత ఇదిగా అయితే చూపించలేదు. విలన్ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఎక్కడ అంతగా కనిపించలేదు. బట్ ఇంకొంచెం పెట్టుంటే బాగుండేది, లేదంటే ఇంకా విలన్ని మార్చుంటే బాగుండేది అని నాకు అనిపించింది. అంటే స్టోరీకి తగ్గట్టుగా నాకు మ్యాచ్ అవ్వలేదు మనోడు అని అనిపించింది. ఇక దాని తర్వాతకి ఎండింగ్లో లాస్టు మళ్ళా జపాన్ లాంగ్వేజ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది కూడా కొంచెం నాకు ఎక్కడో ఏదో అనిపించింది. బట్ అది తెలుగులో రివీల్ చేసి ఉంటే బాగుండేది. తెలుగులో ఎక్కడ కూడా రివీల్ చేయలేదు పవన్ కళ్యాణ్ మాట్లాడేది. కింద కనీసం స్క్రోలింగ్ అన్న తెలుగులో ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. ఆ లాంగ్వేజ్ కొంచెం అంటే మనకి తెలియదు కాబట్టి మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, అలా ఉంది. దాని తర్వాతకి బైక్ మీద పవన్ కళ్యాణ్ వచ్చే సీను లాస్ట్లో క్లైమాక్స్ సీన్లో అది అకీరానందన్ అనుకున్నారు అందరూ, బట్ అకీరానందన్ అయితే కాదు. హెల్మెట్ తీసేసరికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే కనిపించారు. సో అక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతుంది పవర్ స్టార్ బైక్ రైడింగ్కి అది అక్కడ డూప్ పెట్టారన్న సంగతి తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ 2 రిలీజ్ చేశారు. నాకు ఒకటి అనిపించింది, అంటే ఈ సినిమాని ఎండింగ్ చేసి ఉంటే బాగుండేది. గ్యాంగ్స్టర్గా మూవీస్ ఏందని అంటే అన్నీ సక్సెస్ కాలేవు, స్టోరీ నరేటెడ్ ఏదైతే ఉన్నాయో గ్యాంగ్స్టర్గా ఉన్నాయి అవి మాత్రం సక్సెస్ అయ్యాయి ఇప్పటిదాకా. బట్ ఓకే, గుడ్ సినిమా అయితే గుడ్ అని చెప్పాలి. సో సూపర్ ఎక్సలెంట్ అని కాదులే కానీ ఓకే గుడ్, చాలా అంటే చాలా బాగుంది సినిమా, ఒకసారి చూడొచ్చు, అందులో డోకా అయితే లేదు. అలానే ఇక పార్ట్ 2 మెన్షన్ చేశాడు. అసలు 2 ఎందుకు అని నాకు అనిపించింది. మరి 2లో మళ్ళీ ఇంకేం చూపిస్తారో నాకు తెలిసి 2లో హీరోయిన్ది కానీ తన చిన్నతనం లైఫ్ స్టైల్ కానీ ఇంకేమైనా ఉన్నాయేమో, మేబీ అవి ఏమైనా చూపిస్తారేమో. ఇక వేచి ఉండాల్సిందే మనకి 2 వచ్చేంత వరకు. సో ఇది గైస్, సినిమా చూసిన తర్వాతకి నాకు అనిపించింది ఏంటంటే జెన్యూన్ రివ్యూ మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. సినిమా ఓవరాల్గా 4.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు 5కి. గుడ్, బాగుంది, చాలా బాగుంది, అందరూ వెళ్ళి చూడొచ్చు. సో ఫ్యామిలీస్కి అయితే కొంచెం కనెక్ట్ అవ్వదు అని అనిపించింది సినిమా, గ్యాంగ్స్టర్స్ కాబట్టి. ఎందుకంటే మొత్తం గన్నులు ఫైట్లు ఇవే టపా 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 డమిల్ డిమిల్ డిమిల్ మొత్తం ఇవే ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీస్కి కొంత సెట్ అవ్వదు అన్నట్టుగా అనిపించింది. సో ఇది ఓన్లీ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా అనేది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఆల్మోస్ట్ ఆల్ నచ్చింది ఆల్రెడీ టాక్ వచ్చేసింది కూడా.
సో అక్కడక్కడ కొన్ని రివ్యూస్ అయితే వినపడుతున్నాయి, బ్యాడ్ రివ్యూస్. సో ఇప్పుడు నేను చెప్పిన రివ్యూ బ్యాడ్ అని కాదు, కాకపోతే ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ గ్యాంగ్స్టర్ మూవీ చాలా చూసాం కాబట్టి సో ఆ కోణంలో ఆలోచించుకుంటే ఓకే ఓకే సినిమా ఓకే, పవన్ కళ్యాణ్ మనం ఆ కోణంలో చూడటం కూడా ఓకే అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. సో ఇది గైస్, ఈ రివ్యూ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టాటా, సీ యూ, బై బై.